నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ ఎస్ అని చెప్పేసి చాలా అద్భుతంగా అనిపించింది అంతే నాకు కదా. ఎందుకంటే మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ రోజు ఎక్కడికైనా ఒక వ్యక్తిని అంటే నార్మల్గా ఒక ప్రయోగశాల అనుకుంటారు, లేకపోతే వానికి ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి ఏంటి, అదే. ఆ వ్యాధికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి సంబంధించి స్కానింగ్ లేకపోతే ఏదో చేయడం అది ఇవ్వడం తప్ప నువ్వు పర్సన్తో మాట్లాడడం కానీ తెలుసుకోవడం కానీ. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్. అదే సపోజ్ ఇప్పుడు అమోఘ్ ఉన్నాడు, అమోఘ్ అనేటువంటిది ఒక వ్యక్తి. ఇటువంటి వ్యక్తులే 10 మంది ఉంటే కనుక సేమ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. సో మీకున్న ప్రాబ్లం 10 మందికి ఉందనుకోండి, సపోజ్ మీకు ఒక డయాబెటీస్ ఉంది, 10 మందికి డయాబెటీస్ ఉంది. సో కామన్గా ఒకటే మెడిసిన్ ఉండదు ఇక్కడ. సో పర్సనాలిటీకి మనం మెడిసిన్ ఇస్తాం. ఓకే, ఒక్కొక్క పర్సనాలిటీకి మీ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ యొక్క శక్తిని పెంచడానికి, అగెనిస్ట్గా ఆ డిసీజ్కి అగెనిస్ట్గా మెడిసిన్ పనిచేసుకోవడానికి మీకు సపరేట్ సెలెక్షన్ ఆఫ్ ది మెడిసిన్ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కొక్కరు ఇండివిజువలైజేషన్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే జబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే మన యొక్క మెడిసిన్ కూడా పనిచేయాలి కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నటువంటి హోమియోపతి యొక్క బ్యూటీని అసలు కింద తీసుకోవచ్చు. దాని అంటే ఇంకా డ్రగ్ సెలెక్షన్, రెమెడీ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది హోమియోపతిలో. దాని ద్వారా మీ యొక్క హెల్త్ కండిషన్స్, మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు డెవలప్ అవుతూ మీ యొక్క ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి అది పనిచేసే విధానం. ఇక్కడ 2 డిసీజులు ఉండొచ్చు, 3 డిసీజులు ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం, వీఆర్ ట్రీటింగ్ యూ. మిమ్మల్ని నేను ట్రీట్ చేయడం వల్ల మీరు ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటున్నారు. అల్లోపతి విషయానికి వస్తే ప్రాబ్లం ట్రీట్ చేస్తారు. ఈరోజు ప్రాబ్లం ట్రీట్ అయిపోతుంది, ఇంకొక ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. బట్ పర్సన్ ఎవరు ట్రీట్ చేసేది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ దిస్ పర్సన్? సో ఇక్కడ అందుకే ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజేషన్ అనే పద్ధతి ద్వారా సో హోమియోపతి వైద్య విధానం అనేది సైనసైటిస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, గ్యాస్ట్రబుల్ కానివ్వండి, లేదా పైల్స్, ఫిషర్ ఇవన్నీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి, ఈ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, వాట్ ఎవర్ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లాన్ని మనం కన్సిడర్ చేస్తూ పర్సన్ని ట్రీట్ చేయడం వల్ల ఈ పర్సన్ ఆ ప్రాబ్లం తగ్గించుకొని ఆటోమేటిక్గా రేపొద్దున పర్మనెంట్గా అంటే ఇంకా నార్మల్గా శాశ్వతంగా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది కాబట్టి సో వండర్ఫుల్ రిజల్ట్తో దాదాపుగా మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఎక్సలెంట్ రిజల్ట్ తోటి ఈ యొక్క పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది త్రూ హోమియోపతి ద్వారా. ఓకే, వెరీ నైస్ సార్.